హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. సో గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ అన్నమాట. ఈ పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ ఒక్కొక్కరు నాలుగు పెరుగు ప్యాకెట్లు అయితే తాగాల్సి ఉంటుంది. అది ఎవరు తక్కువ టైంలో తాగితే వాళ్ళు గెలిచినట్టు, ఎవరు ఎక్కువ టైంలో తాగితే వాళ్ళు ఓడిపోయినట్టు. మొత్తానికి అయితే ఇందులో ఇద్దరైతే ఓడిపోతారు అనమాట. ఎవరు ఎక్కువ టైంలో తాగితే వాళ్ళు ఓడిపోయినట్టు. సో వాళ్ళిద్దరికైతే నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడైతే మరి ఎవరిద్దరికి వెళ్తారు, ఎవరిద్దరు ఓడిపోతారు అనేది అయితే చూద్దాం. అంతకన్నా ముందు మీరు వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లనే లైక్ చేసి మీకు వీడియో నచ్చిందో లేదో కామెంట్లు అయితే చెప్పండి. ఇప్పుడైతే వీడియోను స్టార్ట్ చేద్దాం. టై ఉండదు, టై అయితే ఇంకో ప్యాకెట్ పెడదాం. ఎక్స్ట్రా తెచ్చినాం కదా. ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే నెంబర్లు వేసుకోవాలన్నమాట, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది. ఇప్పుడైతే మరి చలో చలో స్టార్ట్. నీడల నుంచి ఓకే రెడీ 3, 2, 1 స్టార్ట్. పట్టు ఇదోలు 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 సో అది గైస్ ఫస్ట్ అయితే మన రాహుల్, సెకండ్ చిన్న, థర్డ్ అభి, ఫోర్త్ అయితే నేను. ఇప్పుడైతే ఇక లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్ లా మన రాహుల్ అయితే పార్టిసిపేట్ చేస్తాడు. ఈ చిలుకలు మా వాయిస్ ని డామినేట్ చేస్తాను కదా. ఈ పోటీ వస్తాను మీరు మాకు సైలెంట్ రెడీయా? 3 అభి రాహుల్ 3, 2, 1 స్టార్ట్. పూరి అమ్మ 8 సెకండ్లలో ఒకటి అయిపోయిందిరా. ఎట్లున్నదిరా టేస్ట్? ఎట్లున్నదిరా? ఇప్పుడే తింటాడే భయం అవుతుంది. ఏంద్రా వీడు రికార్డ్ పెడతాడు. నాకెట్లా అనిపిస్తుంది. ఒరే ఏంద్రా మరి 1 మినిట్ కూడా కాదు, అసలు 30 సెకండ్లే. 40 సెకండ్స్. 1 సెకండ్ లేట్ గా ఆఫ్ చేసిన. 40 సెకండ్ ఆగిండ్రా. పక్క కక్కుకుంటారు. 40 సెకండ్ అంటే ఏంద్రా? అమ్మా చుట్టాడే గాయస్ కడుపులో అంతా పిసుకుతానంత. మాకే అనిపిస్తుంది బయటకు వస్తుంది. మినిమం 1 మినిట్ 2 మినిట్ పడుతుంది నేను అనుకున్నా. మరి 40 సెకండ్ రావడి వీడు మరి 40 నిమిషాలు 40 సెకండ్ల తాగిండు అంటే ఏంది ఇది? నేను తాగుదాని మొత్తం వీళ్ళే డిస్టర్బ్ చేసిండు. ఇక్కడ నుంచి ఇట్లా గిచ్చుతాను తాగుతా అంటే లేదా చిన్ననేమో ఇట్లా చేస్తాడు. నా ప్లాన్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు 1 మినిట్ పడుతుంది మామూలుగా. ఇక మనం రికార్డు గట్టిగా మనం 20-30 సెకండ్లో తాగేద్దాం అంటే వీళ్ళు పెరుగు ఎక్కువ తాగరు, నాకు అలవాటు పెరుగు తాగరు. అట్లా మనం ఇచ్చి పడేద్దాం నేను అనుకున్నా. వీడు 40 సెకండ్ అన్నం నేనే మంచిగా వచ్చినా అనుకుంటా. నేనున్నాను నెక్స్ట్ ఓకే. ప్రతి దాంట్లో రివెంజ్ ఛాలెంజ్ మోస్ట్ ఏమైతుందో ఇప్పుడు. సార్ రివెంజ్ ఛాలెంజ్ రెడీ. చుక్కలు తర్వాత చిన్నన్నాడు. చిన్న అంటే నాకు తెలుసు, పెరగాలి అంటే సన్న ఎత్తున్నా తెలుసు. సరే ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ లో చిన్న పార్టిసిపేట్ చేస్తాడు, చూద్దాం ఏమైతే. ఫస్ట్ ప్లేస్ లో రాహుల్ అయితే కంప్లీట్ చేసిండు. రికార్డు 40 సెకండ్ అయిపోయింది. ఇప్పుడు మిగతా సెకండ్ ప్లేస్ లో చిన్న అయితే చూద్దాం ఎంత టైం ఇది సౌండ్ వస్తుంది. నాకు లాలాజల వస్తాను. ఇది సౌండ్ వస్తుంది 3, 2, 1 అని. నోట ఎందుకు నోట పెట్టుకుంటాను మరి సౌండ్ ఎప్పుడు? 3, 2, 1 స్టార్ట్. మెల్లంగా సేమ్ అట్లా పాడైతే మాకు తెలియదు. పైన టేబుల్ పైన ఉండలేదు అంత కాదు. మెల్ల రాసిన ఏం కాదు. మోచిందన్న పెరిగేవాడు అన్నాడు. ఇరుగా తీస్తాను గాయస్. ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడ ఎక్కలే తెలుసా నిజంగా.
అయిపోయింది 37 సెకండ్స్ వా, అచ్చా, అమ్మ, చిన్న అసలు పెరిగేమన్నా 37 సెకండ్స్ తిన్నాడు guys. ఎట్లా నేను 1 మినిట్ పడుతుంది వాడిని ఎక్స్పెక్ట్ చేసిన ముందే వాడికన్నా. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ప్లేస్ లో చిన్న, సెకండ్ ప్లేస్ లో రాహుల్ అవుతున్నాడు. మానవుడు వాడే 40 సెకండ్లు అంటే వీడు 37 సెకండ్లలో తాగిండు. మనది పైప్ కాదు, ఇలా మిషన్ ఉంటది అప్పుడప్పుడు. కాకపోతే అప్పుడప్పుడు మిషన్ స్టక్ అవుతుంది. అప్పుడే ఎప్పుడో ఒకసారి లేట్ అయింది. నాకెందుకు మళ్ళీ మన ఇద్దరే ఉంటాం అనిపిస్తుంది. పెంచాలి నాకు కూడా పెరుగు అలవాటు. నేను 40 సెకండ్లకే షాకెట్ రాడు, మరి 37 సెకండ్ల పెట్టిండు టార్గెట్. అందుకే నేను కేజీ ప్యాకెట్లు పెడదాం అని చెప్పిన. మా డైరెక్టర్ కేజీ ప్యాకెట్ అయితే సింపుల్ అయిపోతుంది. రివెంజ్ ఛాలెంజ్ క్యాన్సల్. మళ్ళీ ఫస్ట్ మళ్ళీ ఫస్ట్ కాదు కేజీ ప్యాకెట్. ఇక ఈ చిన్న చిన్న ఇట్లా ఇట్లా అంటే పోతానే ఇవి ఘోరం. నెక్స్ట్ వచ్చేసి మన ఆడవాయిది వాళ్ళ అబ్బాయి. ఇప్పుడైతే చేతిలో పట్టుకుంటాను. నువ్వు కూడా పట్టుకున్నావు. సరే పట్టుకుని గైస్ ఇప్పుడైతే థర్డ్ ప్లేస్ లో అభి పార్టిసిపేట్ చేస్తాడు. నువ్వు మరి 20 సెకండ్ అవుతా. నాకు ఎందుకు ఖచ్చితంగా 40 సెకండ్లకు చేతులు ఇట్లా షవర్ అవుతానే. స్టార్ట్ దూరం ఉండాలి. రెడీ అంతే ఓకేనా? ఓకే. నోట పెట్టుకోకు. అరే పెడతలేదు. చలో రెడీ 3 మనం ఏంది ఎప్పుడు ఇదే 3 2 1 అది సౌండ్ వచ్చినాక అయిపోయిందా? పెరు శాంతం నిజంగా అయిపోయిందా? కొత్త మరి చెప్పు. ఏంద్రా ఇక్కడ గిట్ల తాగుతాడు? మీకన్నా స్పీడ్ తాగుతాడ్రా. 3 అయిపోయినా? ఇంకోటి ఉన్నది. ఇంకోటి నాలుగోది అయిపోయిందారా? 34 సెకండ్. ఒకసారి ఇట్లా అన్నా ఒకసారి 34 సెకండ్లు ఏంద్రా? ఇప్పుడు నా పరిస్థితి ఫిక్స్ అయ్యి నేనే బలిపశువుని అయిపోయా. చూడు చిన్న ఆడియన్స్ చెప్తారు. ఒకసారి నేను ఇట్లా అన్నా రాలే, అందుకే నోట్లో పెట్టి అక్కడ లేట్ అయింది. అదంతా మనకు తెలియదు. అసలు ఇలా ఇప్పుడు డిక్లేర్ జరిగింది ఏంటిదంటే రాహుల్ అయితే ఫిక్స్ రివెంజ్ కాదు. నేను చిన్నోన్నాని గన్ని 4 ఇచ్చిళ్ళు, మళ్ళీ ఫస్ట్ పెట్టిలేదు. అంతా నేనే మంచి అసలు. మనం నెంబర్లో ఇచ్చినాం మళ్ళీ. అది విధి ఫస్ట్ వచ్చిన వాళ్ళకు మనకు క్యాష్ ప్రైజ్ ఉంది. ఫస్ట్ నేనే తల్ల చెంటలు పోతాను ఓడిపోతాను. ఎట్లా పిడతాడు. ఓకే ఫస్ట్ డిక్లేర్ అయింది ఏంటంటే రాహుల్ అయితే రివెంజ్ ఛాలెంజ్. ఇప్పుడు నేనుంటానా చిన్న ఉంటాడా తెలియదు. ఇద్దరు ఇట్లా అయితే ఒకరు ఉంటాం మళ్ళా. ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇక అయితే ఇప్పటిదాకా మనది అయిపోయింది. మనం ఎంత రికార్డు బద్దలు చేస్తాం. ఎంత ఇది? 34 సెకండ్స్. 34 నాకు తెలిసి 30 సెకండ్స్ 40 37. ఇప్పుడు నా టార్గెట్ వచ్చేసి 34 సెకండ్ లో అయిపోవాలి అది. ఓకే అంతేనా? 41 చేసిస్తారు అనుకుంటాను. మరి రాక ఫస్ట్ వచ్చేసరికి మనం అవుతున్నాడు ఇక తగ్గడు. ఇక మనకు వచ్చి అవుతారా? స్టార్ట్ చేద్దాం. 3 2 1 స్టార్ట్. నాయన ఇది ఎక్కడ మాసరా మామ. ఏం మాట్లాడలేదు. ఓకే ఇది మరీ రికార్డ్ బద్దలైంది. ఇది 24 సెకండ్స్ అట్లుంటది రా బాబు. ప్రతి దాంట్లో ఓడిపోయేసరికి వీళ్ళు మనల్ని తక్కువ అంచనా ఇచ్చిండు. మనం సరే మీ ఇద్దరు ఒకటైనా మామూలుగా ఉండదు. చిన్న నేను పక్క చిన్న ఒకసారి ఓడిపోయిన వాళ్ళు 100 చెప్తారు. 100
సరే ఇక మా వాడికి అట్లా భయపడి ఏ రివెంజ్ చేయాలి అని నేను చేస్తాం. ఇక ఫస్ట్ గెలిచిన వాళ్ళుగా ఏది ఇచ్చినా చెప్పు అభి గారిని చంపాలా రివెంజ్ ఛాలెంజ్ అదే మనకు రివెంజ్ అవుతుంది అది. అట్లుంటది. మనం కొత్తగా పారాషూట్ తయారు చేసినాం కదా, మన కొండ ఉన్నది దాని నుంచి కాదు. ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఆడ వీళ్ళు. ఆ పారాషూట్ వర్కౌట్ అవుతుందో లేదో అనేది వీళ్ళ మీద టెస్ట్ చేపిస్తాం మేము. ఫస్ట్ అభి గారు దూకి చూస్తాడు, తర్వాత మీరు దూకుతాం. రివెంజ్ ఛాలెంజ్ ఎవరు అంటే మాకు చూపెట్టాలి కదా ఎట్లలో. లేదు, రివెంజ్ ప్రతి ఫుడ్ ఛాలెంజ్ మేము ఓడిపోయేసరికి మమ్మల్ని తక్కువ అంచనా వేసారు వీళ్ళు. ఇవాళ గెలిచినాం, గుండిపు గెలిచినాం, లేక లేక పన్ను ఓడిపోయినా. ఆడ ఏం లేవు. బ్రో మాకంటే పండుగ లేదు, మీకన్నా పండుగ లేదు. అందుకే ఎంజాయ్ చేస్తాను పండుగ. సో నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో వీళ్ళిద్దరు అయితే వస్తారు, మేము లేము రివెంజ్ ఛాలెంజ్. మనకు గిన్ని రివెంజ్ ఛాలెంజ్ పడ్డాయి మాకు. మీరు కామెంట్ చేయండి, పక్కా కామెంట్ చేయాలి. ఒక మంచి గట్టి రివెంజ్ ఛాలెంజ్ ఉంటే కామెంట్ చేయండి guys, వీళ్ళిద్దరికి ఇద్దాం. నెక్స్ట్ లెవెల్ ఉండాలి రివెంజ్ ఛాలెంజ్, అట్లాంటిది ఇద్దాం వీళ్ళిద్దరికి. ఇంతవరకు చిన్న రాలేదు, వచ్చింది కాబట్టి మీరు గట్టిగా కామెంట్ ఇచ్చారు అనుకో, అది ఇంప్లిమెంట్ చేసేస్తాం. చిన్న వాళ్ళు ఎంత మంచి వాళ్ళు చిన్న మనకి ఎంత మంచి స్వీట్ ఇస్తారు వాళ్ళు. వాడ ఎన్ని పూజలు గాయస్. ఇదైతే రివెంజ్ ఛాలెంజ్ అన్నమాట. సారీ, ఇదైతే పెరుగు తినే ఛాలెంజ్ అన్నమాట. ఇందులో అయితే మేము ఇద్దరం గెలిచినాం, వీళ్ళిద్దరు అయితే రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. వీళ్ళిద్దరికి ఏం రివెంజ్ ఛాలెంజ్ అనేది మీకు ముందు వీడియోలో అర్థమవుతుంది. ఒకవేళ మీకు కూడా వీళ్ళిద్దరికి ఏదైనా ఎక్స్ట్రీమ్ రివెంజ్ ఛాలెంజ్ ఇవ్వాలనిపిస్తే మీరు అది కామెంట్ లో చెప్పొచ్చు, మేము అదే అయ్యేలా చూస్తాం. ఇట్లాంటి ఛాలెంజ్లు ఏమన్నా లేకపోతే రివెంజ్ ఛాలెంజ్లు మీకు నచ్చిన ఏమన్నా ఉంటే కామెంట్ లో చెప్పండి, మేము చేస్తాం, ట్రై చేస్తాం. ట్రై కాదు, ఖచ్చితంగా చేస్తాం, చేసి మీకు ఆ వీడియోని అయితే ముందుకు తెస్తాం. చలో ఇప్పుడైతే ఇక ఇలా రివెంజ్ ఛాలెంజ్ మేము కొంచెం బాగా థింక్ చేసి ప్లాన్ చేస్తాం అన్నమాట. లేక లేక గెలిచిన ఊరికి నోటకెళ్ళి రివెంజ్ అవును అవును అవును. ఇప్పుడు ఏం మాట్లాడద్దురా, మనం రివెంజ్ ఛాలెంజ్ గైస్ ఇది ఈ రోజు వీడియో అన్నమాట. పెరుగు తినే ఇంగ్లీషు కొంచెం తడబడుతుంది. ఇదైతే పెరుగు తినే ఛాలెంజ్ అన్నమాట. చెప్పు. ఏం లేదు నోట్లకి ఊరికే రివెంజ్ అది తప్ప ఏదొస్తలేదు. అట్లా ఉంటుంది, గెలిచినాం కాబట్టి అట్లా ఉంటుంది. లేక లేకనే. సో ఓకే గైస్, ఇది ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. బై. ఓకే బాయ్.